గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కుట్టి స్టోరీస్. సో మీరంతా ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. సో ఇంకైతే ఈ వీడియోలో బెండకాయ పులుసు రెసిపీ అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఏందక్క కట్టెల పొయ్యి మీద వంట చేస్తాండవు, కొంపదీసేమైనా నీ యూట్యూబ్ కంటెంట్ కోసం ఇన్ని సాహసాలు చేస్తాండవా ఏందక్క అని అడుగుతారేమో. అలా ఏం లేదు ఫ్రెండ్స్, గ్యాస్ అయితే రావట్లేదన్నమాట. సో అందుకోసం అనేసని గ్యాస్ రాకపోవడం ఏందక్క అంటారేమో. సో వాళ్ళు 40 days టైం పెట్టినారు ఫ్రెండ్స్. ముందైతే బుక్ చేసినప్పుడు అయితే వచ్చేసింది వెంటనే గ్యాస్ అయితే. అది కూడా ఒక 10 days పట్టిందనమాట. సో దాని తర్వాత ఒక 10-15 days తర్వాత బుక్ చేస్తే వాళ్ళు పద్ధతిగా ఫోన్ చేసి 40 days తర్వాత బుక్ చేసుకోవాలి మేడం, అప్పుడే గ్యాస్ వస్తుందని చెప్పినారు. సో ఇంకా అన్ని సాహసాలు చేయడం ఎందుకులే అని చెప్పేసి అని ఇంకా కట్టెల పొయ్యి మీద వంట చేస్తా ఉన్నాం అనమాట. 40 daysకి కాదు ఫ్రెండ్స్, మాకు 30 daysకే రాదనమాట గ్యాస్. ఎందుకంటే మేము దాని మీదే వంటలు, దాని మీదే నీళ్ళు కూడా దాని మీదే గాంచేస్తాం అనమాట. సో ఇంకా అట్లనమాట. సో ఇంకైనా పొయ్యి పెట్టుకున్నా కొంచెం సేఫ్గా ఉంటాం కదా అనేసని. సో లడ్డు బాబుకి అయితే ఇంకా మిల్క్ అది కాంచాలి కాబట్టి ఒకవేళ సడన్గా గ్యాస్ అయిపోతే ఇబ్బంది అనేసని సో ఇంక ఈ ప్రయత్నం అనమాట. సో ఇంకైతే రెసిపీలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఒక ఆనియన్, 2-3 టమాటోలు కట్ చేసుకోవాలన్నమాట. సో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు కొంచెం వేసుకోవాలి. టమాటోలన్నీ మగ్గిపోయిన తర్వాత బెండకాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అయితే చింతపండు రసం అంటాం కదా, అది వేసుకోవాలన్నమాట. మనకు తగినంత వాటర్ పోసేసుకోవాలి. లాస్ట్లో ఒక 4-5 వెల్లుల్లి దంచి వేయండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇంకైతే బాగా మరగనివ్వాలి, బెండకాయలన్నీ ఉడికేదాకా మరగనివ్వాలన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.